ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము హోషేయ 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు. దేవుని యొక్క మార్గాలు చక్కనివి. సాతాను యొక్క మార్గాలు వంకరవి కానీ దేవుని యొక్క మార్గాలు చక్కనివి. ఎవరు ఆ మార్గాన్ని అనుసరించి నడుచుకుంటారంటే నీతిమంతులు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియనని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ఆ మార్గం దేవునిది గనుక, ఆ మార్గం చక్కనైన మార్గము గనుక ఆ మార్గంలో క్షేమం అనేది ఉంటుంది. ఇక ఉదయకాల సమయంలో దుష్టుడైన సాతాను యొక్క మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నామా, చక్కని మార్గమైన దేవుని యొక్క మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాము? ఒక్కసారి పరిశీలన చేసుకొని మనం క్షేమకరమైన ఆ యొక్క మార్గంలో, దేవుని యొక్క మార్గంలో ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో దేవుడు మేలైనది స్వతంత్రించుకునేటట్లు ఆ మార్గంలో మనల్ని దేవుడు నడిపిస్తాడు. దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుంది. దేవుని యొక్క కృపను పొందుకుంటాం. ఇక ఉదయకాల సమయంలో దుష్టుని యొక్క మార్గము నాశనానికి నడిపిస్తుంది కానీ నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరెలుతుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో చక్కని మార్గమైన దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటూ దేవుని యొక్క కృపకు పాత్రులై దేవుడు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన ఘనతను, ఆయన అనుగ్రహించే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు యొక్క వాక్యము మీ యొక్క జీవితాల్లో ఫలింపచేసి చక్కనైన ఆ మార్గంలో దేవుడు మిమ్మల్ని నడిపించి ఆయన ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మిమ్మల్ని చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన ఈ అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీ మార్గాలు దేవా చక్కనివి దేవా. ఎవరైతే ఆత్మీయమైన నేత్రాలతో చూస్తారో నీ మార్గాల్లో ఉన్న ఔన్నత్యాన్ని, నీ మార్గాల ద్వారా కలిగే క్షేమాన్ని, నీ మార్గాల ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని చూస్తారు కనుక దేవా, ఆ ఆత్మీయమైన నేత్రాలు ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. నీ మార్గాలు చక్కనివి కనుక దేవా, మాలో నీతి అనేది ఉంటే ఆ మార్గాలు అనుసరించి నడుచుకుంటామని చెప్పి నీకు వాక్యం ద్వారా బహు స్పష్టంగా తెలియజేసావు కనుక దేవా, చక్కనైన నీ మార్గంలో నడుచుకుంటూ దేవా నువ్వు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను స్వస్థపరిచి దేవా మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయండి. ఈరోజు దేవా వారు ఏదైతే ఆశిస్తూ నీకు మొరపెడుతున్నారో సమస్తాన్ని దేవ వారికి అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.